విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా వీర్ జరా. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది యష్ చోప్రా. ఈ సినిమాని రాసింది ఆదిత్య చోప్రా. అయితే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, ప్రీతి జింతా, రాణి ముఖర్జీ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 12th November 2004 లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది అనడంలో సందేహమే లేదు. అయితే ఈ సినిమాతో చోప్రా 7 సంవత్సరాల తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక కమ్బ్యాక్ అన్నట్టు వచ్చారు. ఎందుకంటే ఇంతకుముందు స్క్రిప్ట్స్ అన్ని కూడా హీ వాజ్ వెరీ అన్సాటిస్ఫైడ్. సో ఈ టైంలో ఆదిత్య కొన్ని సీన్స్ నరేట్ చేయడం ఇదంతా జరిగినాక చోప్రాకి కాస్త ఇంట్రెస్ట్ అనేది కలిగిందనమాట. ఇనీషియల్ టైటిల్ అయితే ఏ కహా ఆగే హమ్ అని చెప్పేసి పెడదాం అనుకున్నారు. అయితే వీర్ జరా 12th November 2004 లో రిలీజ్ అయిందని చెప్పాను కదా. ఆ టైంలో దివాళీ నాడు రిలీజ్ అయిందనమాట. అండ్ ఆ టైంలో ఇట్ బికేమ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్. అండ్ ఇందులో పాటలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. తేరే లియే అనే సాంగ్ అయితే నా పర్సనల్ ఫేవరెట్. మరి సినిమా విషయానికి వచ్చేస్తే పాకిస్తాన్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది టు రివ్యూ అన్ అన్సాల్వ్డ్ కేస్ ఎక్కడైతే ఇండియన్ ప్రిజనర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారో యాజ్ అ గెస్చర్ ఆఫ్ గుడ్ విల్. సామియా సిద్దికి తనొక పాకిస్తాన్ లో ఉండే ఒక బడ్డింగ్ లాయర్. తనకి ఒక డిఫెన్స్ ఆఫ్ అ ప్రిజనర్ ఇచ్చారు 786 యాజ్ హర్ ఫస్ట్ కేస్. అండ్ ఆ ప్రిజనర్ పేరు రాజేష్ రాథోడ్. అండ్ అతను ఒక 22 సంవత్సరాల నుంచి అసలు మాట్లాడలేదు. ఏదైతే సమయ తన ఒరిజినల్ పేరైనటువంటి వీర్ ప్రతాప్ సింగ్ అని చెప్పి పిలిచేసరికి తన సైలెన్స్ బ్రేక్ చేసి తన కథ గురించి మొత్తం తనకి చెప్తాడు. 22 సంవత్సరాల ముందు జారా హయత్ ఖాన్ తన ఒక లైవ్లీ యంగ్ పాకిస్తానీ ఉమెన్. ఆమెకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది అండ్ ఇస్ ఆఫ్ హై స్టాండింగ్ ఇన్ లాహోర్. తనకి ఎంగేజ్మెంట్ అయితే ఫిక్స్ అవుతుంది రజాతో. తన ఒక వెల్దీ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ లాయర్. జారా ఇండియాకి ట్రావెల్ చేస్తారు టు ఫుల్ఫిల్ ద లాస్ట్ విష్ ఆఫ్ హర్ సిక్ నాని. ఇక్కడ రివర్ లో ఆమె యాషెస్ ని కలపాలి అని చెప్పేసి తన బస్ యాక్సిడెంట్ కి గురవుతుంది. వీర్ అప్పట్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ ఇంకా పంజాబీ సిక్ జారాని రెస్క్యూ చేస్తారు అండ్ హెల్ప్స్ హర్ కంప్లీట్ హర్ నానీస్ ఫైనల్ విష్. She accompanies him to his village to celebrate the festival of Lohri. అక్కడే తన లవింగ్ ఆంట్ అండ్ అంకుల్ ని కలుస్తుంది who raised him. మరుసటి రోజు వీర్ టేక్స్ జారా టు అ ట్రైన్ స్టేషన్ ఫర్ రిటర్న్ టు పాకిస్తాన్ అండ్ షాక్ అయిపోతారు టు సీ హర్ ఫియాన్సీ రజా తనని అకంపెనీ చేయడానికి. వీర్ అప్పుడు కన్ఫెస్ చేస్తాడు తనతో ప్రేమలో పడిపోయాను అని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ మనం కలిసి ఉండలేమో అని కూడా తెలుసు. ఇద్దరు ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. నమ్ముతారు మళ్ళీ ఎప్పుడు వాళ్ళు కలవరు అని చెప్పేసి. ఇంటి దగ్గర ఫుల్ టు తన వెడ్డింగ్ ప్రిపరేషన్స్ అవుతూ ఉంటాయి. జారా రియలైజెస్ దట్ షీ టూ ఇస్ ఇన్ లవ్ విత్ వీర్. జారా వాళ్ళ అమ్మగారు హవెవర్ ఇస్ అగేన్స్ట్ దిస్ as marrying Raza will further and her father's political career. జారా వాళ్ళ ఫ్రెండ్ షబు వీర్ కి సీక్రెట్ గా ఫోన్ చేస్తుంది begging him to take Zara away. He promptly quits the Indian Air Force and arrives in Pakistan. Zara tearfully runs into his arms. అంటే ఇంకా ఎట్లా అంటే ఇంకా చూసినాక ఇంకా ఫుల్ టు ఆనందం వచ్చేస్తుంది తనకి. ఇలా చేయగానే వాళ్ళ ఫాదర్ ఒక షాక్ ఇంకా కోపంలోకి వెళ్ళిపోతుంది. జారా వాళ్ళ మదర్ వీర్ ని అడుక్కుంటారు లిటరలీ జారాని వదిలేమని. ఎందుకు అంటే వాళ్ళ ఫాదర్ కి అక్కడ చాలా మంచి రెప్యుటేషన్ ఉంది అండ్ మోర్ ఓవర్ ఇలా జరిగినందుకు వాళ్ళ ఫాదర్ హెల్త్ కూడా పాడైంది. వీర్ అది రెస్పెక్ట్ చేస్తారు అండ్ అటెంప్ట్స్ టు రిటర్న్ హోమ్ బట్ జారా outrageous and jealous has arrested by Pakistani police. He blackmails Veer with 2 choices. ఒకటి లైఫ్ లాంగ్ ఇంప్రిజన్డ్ అయిపో, లేదు అంటే ఇండియన్ స్పైగా వచ్చావు అని చెప్పేసి అంటాడు. విత్ రాజా గివింగ్ జారా అ లైఫ్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ వాక్ ఫ్రీ knowing that Raza will make Zara's life a living hell, వీర్ అన్ని సాక్రిఫైస్ చేస్తాడు ఫర్ ద ఫ్రీడమ్ అవుట్ ఆఫ్ హిస్ డీప్ లవ్ ఫర్ జారా. అంతకాలం తను పాకిస్తాన్ జైల్లో ఉంటాడు. కానీ తన రిటర్న్ బస్ కూడా ఒక కొండ మీద నుంచి పడిపోద్ది. ఎక్కడైతే ప్యాసింజర్స్ అందరూ చనిపోతారు అండ్ ఎవ్రీవన్ థింగ్స్ ఇతను కూడా చనిపోయాడు అని చెప్పి. అండ్ సమయాకి వీర్ అంటాడు ఇవన్నిటి గురించి జారాకి తెలియనివ్వక. తనకి ఇప్పటికే మంచిగా పెళ్ళైపోయి హ్యాపీగా ఉండుంటది. తను ఒక సెటిల్డ్ లైఫ్ లో ఉంటది. తన రెప్యుటేషన్ అని పాడు చేయాలనుకోవట్లేదు అని. అయితే సమయ వీర్ వాళ్ళ విలేజ్ కి వెళ్తారు ఆల్ ద వే ఫ్రమ్ హియర్ తన ట్రూ ఐడెంటిటీని ఫైండ్ చేయడానికి. అండ్ తన షాక్ లో ఉంటది టు ఫైండ్ జారా అండ్ సాబో ఎట్ దట్ హోమ్. ఇప్పుడు సాబో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది లైక్ వీర్ చనిపోయాడని తెలిసిన వెంటనే ఆ బస్ యాక్సిడెంట్ లో జారా ఆ పెళ్లిని వదిలేసుకుని వాళ్ళ ఫాదర్ సపోర్ట్ తో ఇక్కడికి వచ్చేసింది. ఆ తర్వాత అసలు స్టోరీ ఏమై ఉంటది, వాళ్ళ ఫాదర్ అసలు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏమై ఉంటది
అన్ని సంవత్సరాలు తను వెయిట్ చేస్తుందా, లేదు అంటే తన జ్ఞాపకాల కోసం తింటోందా? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా వీర్ జరా.